పొలములోను దీవించబడదు. హల్లెలూయా. పడతావు. ఎంతమందికి పొలాలు ఉన్నాయి? మీకు పొలాలు ఉన్నాయా? మా అవసరం మా పొలం ఉందా? మా పల్నాడు అనుకుంటా, మీకు లేదమ్మా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పొలములోను దీవించబడతావు. పొలం అంటే ఏంటో తెలుసా? ఏంటి పొలం? పొలం అంటే ఏంటో తెలుసా? ఎవరికైనా చెప్పగలుగుతారా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవుని పరిచర్య అనేది ఒక పొలం. హల్లెలూయా. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లిగా కట్టి స్థిరపరచవా, నీ తోటలోనే ద్రాక్షవల్లిగా నన్ను అంటుకట్టి స్థిరపరచవా. హల్లెలూయా. ఏంటండి పొలం? ఆయన వ్యవసాయకుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పొలము ఆశీర్వదించబడాలి. ఇందాక నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక 5 రకాల పొలాలను చూపించాడు. ఒకటి బీడు భూమి. ఏ భూమి? రెండవది చౌడు. మూడవదిగా ఏమండి? ఫలించేది, మంచి అంటే మెట్ట, మాగాడి. ఇవన్నీ పొలాలు. ఈ పొలాలన్నీ ఎక్కడున్నాయి? మరి ఎవరికి ఒక ఎకరం పొలం లేదు, కానీ ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బీడు బారిన భూములను దేవుడు చదును చేయగలడు. పండని ఫలించని ఫలము, ఫలించని చెట్టు ఆయన దగ్గర ఫలించేటట్టు చేయగలడు. హల్లెలూయా. పని చేయని వాడు ఆయన దగ్గర పని చేయును. ఆమేన్. అంటే ఒక సోమరి, పని చేయని వాడు ఆయన దగ్గరకు వచ్చేసరికి దేవునికి ఏమైపోతాడు? సరెండర్. దేవుడు దగ్గరకు వచ్చేసరికి పని చేస్తాడు. అంటే నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, నీ కుటుంబము దీవించబడాలి. నిన్ను చూసి అనేకులు ధన్యుడు, ధన్యురాలనాలి. దౌర్భాగ్యులు, దరిద్రులు అనకూడదు. నిన్ను చూసి ధన్యురాలన్నారు. అలా అనబడాలి అంటే ఎక్కడ నాటబడాలి? నీటి కాలవ యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పనికి మాలిన చెట్లు కాదు. పనికి మాలిన చెట్లు చాలా చాలా బాగుంటాయి. పనికి మాలిన చెట్లు చాలా అందంగా కూడా ఉంటుంది. పనికి మాలిన చెట్టు, దాని వేషాలు, దాని కథ, దాని పరిస్థితులన్నీ వేరువేరుగా ఉంటాయి. కానీ పనికొచ్చే చెట్టు ఎలా ఉంటుందో తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు దీనంగా ఉంటుంది. నేను కొన్నిసార్లు ఆ చివరి చెట్టు ఉంది, దానికి ఒక వారం నీళ్లు పోయకుండా 3 రోజులు ఉంటే దాని ఆకంతా వాడిపోయి ఉంటుంది. దాన్ని చూసి నేను చాలా నేర్చుకున్నా. ఏదో చెట్టు అనుకోవద్దని. దాన్ని చూసి నాకు ఒకసారి జ్ఞానోదయం కలిగింది. ఈ చెట్టుకు నీరు పోయకపోతేనే ఇలా వాడిపోతుంది. ఈ చెట్టుకు నీరు పోయకపోతే వాడిపోతున్నాయే. ఒకవేళ మనకు నీరు పోయకపోతే మనం ఏమైపోతాం?
మన ముఖం ఎలాగ అయిపోద్ది? 3 రోజులు ఉపవాసాలు ఉండు చూడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు బీడు భూమిగా ఉండకూడదు. నీవు పనికొచ్చే భూమిగా ఉండాలా, పనికొచ్చే పాత్రగా ఉండాలా. అది పనికొస్తే ఎవరికి ఇష్టం? ప్రభువుకి ఇష్టం. హల్లెలూయా. నువ్వు దీవించబడ్డ ఎవరికి ఇష్టం? నువ్వు ఆశీర్వదించబడ్డ ఎవరికి ఇష్టం? నీవు కనపరచబడ్డ ఎవరికి ఇష్టం? యేసయ్యకు ఇష్టం. హల్లెలూయా. మనం దీవించబడాలి అంటే మన పొలం బాగుండాలి, పొలము బాగుండాలి. అనగా మన హృదయం, మన కుటుంబం, మన వ్యవస్థ బాగుండాలి. అవి ఎప్పుడైతే మనము బాగుంటామో ఏ పిచ్చి చెట్టు వేసినా గానీ ఏం చేస్తుంది? మొలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నవ్విన నాపు చేనే పండింది అంటారు. ఏదో తెలుసా? చూసారా? అదే విశ్వాసి అండి. హల్లెలూయా. చాలా మంది అంటారు నవ్విన నాపు చేను పండింది, నవ్విన నాపు చేను పండింది అంటే అర్థం ఏంది? ఊరు పక్కనే ఉందంట. ఏ చేను? నాపు చేను. చూసే వాళ్ళందరికీ ఏ పరిస్థితి ఏంద్రా ఊరి పక్కన అన్ని ఏం చేస్తాయి? వదిలేసిన గేదె పిల్లలు, గొర్రె పిల్లలు, మేక పిల్లలు, మనుషులు అందరూ. దానికి ఎరువేందో తెలుసా? అది పండింది, ఎర్రగా కాసిందంట. అందరూ నవ్వారు. ఒక రోజున ఒక బండి కాదు, 4-5 ఎద్దులు బండితో తోలుతారు. ఏమంది ఎక్కడ తినే? నవ్వి నాపసేను. నిన్ను చూసి చాలా మంది నవ్వి ఉండొచ్చు, నిన్ను చూసి చాలా మంది ఎగతాళి చేసి ఉండొచ్చు, ఇక ఇలా పని అయిపోయింది అనుకోవచ్చు. కానీ దేవుడు తలుచుకుంటే నిన్ను ప్రయోజకునిగా చేయగలడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని పనికొచ్చే పాత్రగా దేవుడు చేస్తాడు. అంతేగాని పోటీకొండగా చేయడు, విడిచిపెట్టడు దేవుడు, త్రోసివేయడు దేవుడు, తక్కువగా చూడడు. దేవుడి దగ్గర శాపం లేదు, ఆశీర్వాదమే ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ ఆశీర్వాదము చేత నీవు నింపబడాలి, ఆశీర్వదించబడాలి. అంటే నీ పొలం ఎలా ఉందో ఒకసారి చూసుకో. నీ పొలం ఎలా ఉంది? పొలాన్ని చూసి నీ పొలము ఏ స్థితిలో ఉంది? నా తండ్రి వ్యవసాయకుడు, నేను ఎదురు చూస్తూ, యజమానుడు రైతు పొలం వైపు చూసి, పొలం వైపు తేరి చూసి, ఈ సంవత్సరమైన నాకు సమృద్ధి పంట వస్తది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇది కొని సంవత్సరం అయింది. ఎందు ప్రభువా, ఎప్పుడు అని చాలా జాగ్రత్తగా ఉన్నారు. సంఘానికి ఎందరు నమ్మకంగా ఉన్నారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. ఆమేన్. హల్లెలూయా. కోటా బియ్యం పాస్టర్ గారికి, సన్న బియ్యం ఏదో పక్కోడికి పెడితే ఆశీర్వాదం రాదు. పాస్టర్ గారికి ఏమో 100 రూపాయల చందా, బయట టీవీ ప్రోగ్రానికి, మరొక ప్రోగ్రానికి 5,000 10,000 ఇస్తే ఆశీర్వాదం